హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మహీంద్రాలో ఒక మస్క్యులర్ ఎస్యూవీ అయినటువంటి స్కార్పియో టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి S11 వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్లో కీ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఫ్లిప్ కీ వస్తుంది. టిపికల్ మహీంద్రా కీస్ ఎలా ఉంటాయో సేమ్ ఇలాగే ఉంటుంది. దీంట్లో మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేయవచ్చు. అండ్ ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయి అన్నమాట. సో ఇంకా హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి, ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుంది. అండ్ సపరేట్గా నార్మల్గా హాలోజన్లో టర్న్ ఇండికేటర్ ఉంటుంది అనమాట. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి డాటెడ్ డిఆర్ఎల్ అనమాట. అండ్ హాలోజన్లో ఫాగ్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే గ్రిల్ అనేది మ్యాట్ బ్లాక్లో ఉంది. అండ్ వర్టికల్గా క్రోమ్ స్ట్రైప్స్ ఉన్నాయి. న్యూ మహీంద్రా బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు అనమాట. రేడియేటర్ గ్రిల్ కూడా మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. అండ్ సిల్వర్ కలర్లో ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ అనేది చెక్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ చెక్ చేయండి ఎంత ఉందో. సో ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్లో ఉన్నాము. సైడ్ ప్రొఫైల్లో వచ్చేసరికి ఏంటంటే 17 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది, చెక్ చేయొచ్చు. హాలోజన్లో టర్న్ ఇండికేటర్ ఉంటుంది, ఇక్కడ సైడ్ చూడొచ్చు. అండ్ దీని చుట్టూ చూడండి, సిల్వర్ కలర్ ఇన్సర్ట్ ఉంటుంది అనమాట. ఓఆర్విఎమ్స్ చెక్ చేయొచ్చు. ఇట్లా బాడీ కలర్లో ఉంటాయి. బ్లాక్ కలర్ వెహికల్ కదా, సో బ్లాక్ కలర్లోనే ఓఆర్విఎమ్స్ ఉంటాయి. డోర్ ఓపెనర్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ సైడ్ చెక్ చేయొచ్చు. స్కార్పియో అని ఇట్లా మనకు సిల్వర్ సార్ట్ ఆఫ్ ఇన్సర్ట్ వస్తుంది. అండ్ ఫుట్ రెస్ట్ కూడా చెక్ చేయొచ్చు, సో మనం యాక్సెస్ చేయడానికి లోపలికి. ఇంకా రియర్లో చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. రియర్లో సేమ్ 17 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి అనమాట. మడ్ ఫ్లాప్స్ కూడా చెక్ చేయొచ్చు. క్వార్టర్ గ్లాస్ అనేది చెక్ చేయొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇట్లా మ్యాట్ బ్లాక్లో ఉంటాయి రూఫ్ రైల్స్ అనేవి. అండ్ సపరేట్గా డెడికేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది. అండ్ ఇందులోనే వాషర్ ఉంటుంది, ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది, డీఫాగర్ అండ్ వైపర్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవ్రీథింగ్ ఫీచర్స్ వస్తున్నాయి. స్కార్పియో బ్యాడ్జింగ్ వస్తుంది ఇక్కడ, క్లాసిక్. సో క్లాసిక్ అని దీన్ని రీనేమ్ చేశారు కదా. అండ్ S11 టాప్ అండ్ వేరియంట్ అనమాట. టెయిల్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే ఇది జస్ట్ ఆస్థెటికల్గా మనకు లుక్ కోసం ఇచ్చారు. బట్ ఇది వచ్చేసరికి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఇక్కడ డీ షేప్లో ఉంటుంది అనమాట. టర్న్ ఇండికేటర్ ఉంటుంది, ఇందులోనే రివర్స్ ల్యాంప్ కూడా ఉంటుంది. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, ఒక టోయింగ్ హుక్ కూడా ఉంది. యాక్సెస్ చేయడానికి మంచిగా ఫుట్ రెస్ట్ లాంటిది ఇచ్చారు. రియా పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ డోర్ ఓపెనర్ని ఇట్లా మనం పుల్ చేసి థర్డ్ రోని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రండి, ఇక్కడ నార్మల్ స్పీకర్ ప్లేసింగ్ అనేది ఇవ్వడం జరిగింది. డోర్ ఓపెనర్ ఉంటుంది. ఇదంతా సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ అనమాట, ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఒకసారి థర్డ్ రో చూడండి ఎలా ఉందో. నార్మల్ ఇట్లా ఆపోజిట్ సైడ్లో ఉంటాయన్నమాట సీట్స్ అనేవి. అండ్ ఎవ్రీ సీట్ అనేది కంప్లీట్గా ఇది ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్తో వస్తుందన్నమాట. ఇట్లా ఆపోజిట్లో ఉంటాయి. ఒకసారి మనం యాక్సెస్ చేసి చూద్దాము. సో ఇలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు థర్డ్ రోలో కనుక కూర్చున్నట్లయితే సో ప్రెటీ డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఒకవేళ బూట్ స్పేస్ కనుక ఎక్కువ క్యారీ చేయాలి అనుకున్నట్లయితే ఈ సీట్ని ఇట్లా మనము ఫోల్డ్ చేయొచ్చు అనమాట. ఫోల్డ్ చేసి బూట్ కింద కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ రియర్లో చూడండి, ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు మనం ఇంటీరియర్స్లో ఉన్నాము. ఇంటీరియర్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటాయి అన్నమాట. బేజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉంటాయి. అండ్ మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట ట్రీట్మెంట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ప్యాడ్ చెక్ చేయొచ్చు. ఆల్ బ్లాక్ ఇట్లా మనకు ప్లాస్టిక్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంటుంది కొంచెం అనేది. అండ్ గ్లాస్ బ్లాక్లో ఇట్లా ప్యానెల్ ఉంటుంది. డోర్ ఓపెనర్ చూడండి, మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఉంది. మ్యాగజైన్ హోల్డర్ లాంటిది ఇచ్చారు. స్పీకర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఓఆర్విఎం కంట్రోలర్ చెక్ చేయొచ్చు. రియర్ డీఫాగర్, అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, హెడ్ ల్యాంప్ కంట్రోలర్ కూడా ఉందన్నమాట. డెడ్ పెడల్ కూడా చెక్ చేయొచ్చు కింద. అండ్ సీట్ అనేది ఇలా ఉంటుంది. ఇది మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట. క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. ఫ్రంట్లో అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. సో స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉంటుంది. లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో చూడండి మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనేవి చెక్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, చిన్న చిన్న డీటెయిల్స్ లైక్ టైమ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, డిస్టెన్స్ టు ఎంటీ, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్, టెంపరేచర్, ఇట్లాంటివి ఇండికేట్ చేయడం కోసం అనమాట. సో డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రంట్లో కనుక మీరు కూర్చున్నట్లయితే సెంటర్ కన్సోల్ ఎవ్రీథింగ్ హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. 2 కలర్స్ ఉంటాయి, మ్యాట్ బ్లాక్ అలాగే బీజ్ సార్ట్ ఆఫ్ కలర్లో. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ ఒకటి, ప్యాసింజర్ సైడ్ ఒకటి. ఇక్కడ చూడండి ఆఫ్టర్ మార్కెట్లో 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. సో బేసిక్ అనమాట ఇది. వేరే బ్రాండ్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఇస్తున్నారు. ఇందులో నార్మల్ బేసిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో యూట్యూబ్ కూడా ప్లే అవుతుంది. నావిగేషన్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, రేడియో, మ్యూజిక్, ఇట్లాంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. అండ్ దాని రిలేటెడ్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు.
హెజార్డ్ బటన్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ప్రాపర్ స్పేస్ ఉంది. 12 వోల్ట్ పవర్ సాకెట్ అనేది చెక్ చేయొచ్చు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేర్ నాబ్ అనేది ఉందన్నమాట. అండ్ సెంటర్ కన్సోల్లో ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది. లైక్ వుడెన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంది. చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ ఇక్కడ చూడండి బాటిల్ హోల్డర్ ఉంది సెంటర్ కన్సోల్లో. ఫ్రంట్ 2 సీట్స్ అనేవి క్యాప్టెన్ సీట్స్ అన్నమాట. చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సన్ గ్లాస్ హోల్డర్ ఉంటుంది. ఫ్రంట్ డే అండ్ నైట్ IRVM కూడా చెక్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో జస్ట్ ఏం రావట్లేదు అనమాట. ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. అండ్ రియర్లో సో ఇట్లా హాలోజన్లో వస్తున్నాయి రీడింగ్ ల్యాంప్స్ అనేవి. హెడ్ రూమ్ అనేది చెక్ చేయొచ్చు ఎంత ఉందో. చాలా బాగుంటుంది హెడ్ రూమ్ వైజ్ అయితే మాత్రం ఈ కారు. చాలా SUV పేరుకు తగ్గట్టు ఉంటుంది అనమాట. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట ఇది. టెలిస్కోపిక్ అయితే ఏం రావట్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ పొజిషన్ అనేది చాలా బాగుంది. కమాండింగ్ పొజిషన్ ఉంది. అండ్ మనకి ఎవ్రీ ఇంచ్ ఆఫ్ బానెట్ కనిపిస్తుంది అనమాట. ఆ కార్నర్తో సహా ఎవ్రీ ఇంచ్ కనిపిస్తుంది. సో ఇది ఫ్రంట్లో. అండ్ ఫ్రంట్లో డాష్ బోర్డ్లో చూడండి అక్కడ స్కార్పియో బ్యాడ్జింగ్ ఉంది. గ్లోబాక్స్ చూద్దాము. గ్లోబాక్స్ చూడండి ఎట్లా ఉందో. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉందన్నమాట గ్లోబాక్స్ అనేది. ఇప్పుడు మనం సెకండ్ రో డోర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా పవర్ విండో కంట్రోలర్ వస్తుంది. గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్ ఉంది. ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ మంచిగా మొబైల్ కానీ కీస్ కానీ పెట్టుకోవడానికి ప్రాపర్ స్పేస్ ఉంది. బాటిల్ హోల్డర్ కూడా వస్తుంది అనమాట. సో సెకండ్ రోని కూడా యాక్సెస్ చేసి చూద్దాము. ఇప్పుడు మనం సెకండ్ రోలో ఉన్నాము. సో ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో డ్రైవర్ సీట్ ఇది కంప్లీట్గా నేను వెనక్కి జరిపిన అనమాట. సో దిస్ ఈస్ ద మినిమం లెగ్ రూమ్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నీ రూమ్ అనేది లెగ్ రూమ్ అనేది 6 feet పర్సన్ నేను. బట్ నాకు కూడా లిటిల్ బిట్ కంఫర్టబుల్గానే ఉంది. అండ్ ఫ్రంట్ సీట్కి బ్యాక్ సైడ్లో పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆమ్రెస్ట్ వస్తుంది. ఇది అవసరం లేదనుకున్నట్లయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. బట్ విడ్త్ చూడండి సీట్ది ఎంత స్పేషియస్గా ఉందో. సో నా సైజ్ ఆఫ్ పీపుల్ అయితే 4 members చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. హెల్తీ పీపుల్ అయితే మాత్రం 3 members ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ సెంటర్లో ఇక్కడ ఒక చిన్న హంప్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న హంప్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి స్పేస్ వచ్చింది మొబైల్ కానీ ఇట్లాంటివి ప్లేస్ చేసుకోవడం కోసం. రియర్లో AC వెంట్స్ ఉన్నాయి. సెకండ్ రో వాళ్ళకి AC వెంట్స్ అయితే ఉన్నాయి. థర్డ్ రో వాళ్ళకి AC వెంట్స్ అయితే లేవు. సో గైస్ ఇదన్నమాట ఓవరాల్గా చూస్తే 2024 స్కార్పియో క్లాసిక్ టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి S11 కంప్లీట్ రివ్యూ. సో ఇందులో ఇక ఇంజిన్ గురించి మాట్లాడితే 2.2 లీటర్ 4 cylinder టర్బో డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ అనేది 130 PS ఆఫ్ పవర్, 300 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడితే దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మినిమం బేసిక్ మస్ట్ హ్యావ్ ఫీచర్స్తో వస్తుందన్నమాట. సో ఇది చాలా రేర్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మార్కెట్లో అయితే ఒక 2 వేరియంట్స్ మాత్రమే వస్తాయి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.